సో హాయ్ అండి. నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి. నేను చెప్పాను కదా, ఎవ్రీ సాటర్డే ఆర్ ఫ్రైడే నైట్ కానీ సాటర్డే కానీ డెఫినెట్గా ఒక లెర్నింగ్ వీడియో వస్తుందని మీకోసం నేను డెఫినెట్గా 200% మీకు లెర్నింగ్ వీడియో తెస్తాను. సో దానికోసం అయితే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నది ఒక్కటి నేను చేసే రిక్వెస్ట్. 50కి అయిపోవాలండి. నేను అడిగేది జాన్ నుంచి మార్చ్ లోపల 50కి అయిపోతే నేను ఈ 2026 ఎండింగ్ కల్లా 100కి ఎక్స్పెక్ట్నే చేయొచ్చు. 50కి అవ్వకపోతే ఎలా చెప్పండి? ఓకే, నేను ఎవ్రీడే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ నిన్న మనం పెట్టిన వీడియోకి మోస్ట్ వచ్చే కామెంట్స్ ఏంటో చూద్దాం. దాన్ని బట్టి సాటర్డే ఏ వీడియో వస్తుందో మీరు దేనికి రెడీగా ఉండాలో కూడా మీకు తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, జీరో టు హీరో ఒకసారి కిందకి వెళ్ళండి. ఓఏ డేటా కావాలి అండ్ ఇది 20K. ఇక్కడ మళ్ళీ జీరో టు హీరో 2 సార్లు కిందకి వెళ్ళండి. జీరో టు హీరో 3 సార్లు కిందకి వెళ్ళండి. ఓకే, బీటీఎస్టీ ట్రేడింగ్ వెబ్సైట్ ఆప్షన్ చేయండి, డేటా కిందకి వెళ్ళండి. 3 సార్లు జీరో టు హీరో ఉంది. ఇగో 4 సార్లు జీరో టు హీరో, 4, 5, 6, 7, 8. సో ఒకలే కామెంట్ చేశారు, బట్ ఎక్కువ జీరో టు హీరోల మీద ఉన్నాయి. బీటీఎస్టీ ఒకటి. సో తర్వాత ఆప్షన్స్ రిలేటెడ్ ఆప్షన్స్ అని పెట్టారు. ఆప్షన్స్ ఏంటి, దేని రిలేటెడ్? సో ఆల్గో ట్రేడింగ్ అయితే ఒకటే ఉంది. మూవింగ్ యావరేజ్ ఒకటి ఉంది. హై కన్వర్టింగ్ బీటీఎస్టీ ఆప్షన్ చైన్, హై ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్గా 1, 2 ఓపెన్ ఇంట్రెస్ట్, ఓఏ డేటా 3 ఉన్నాయి అంతే. ఆప్షన్ చైన్ ఫిబ్రవరి రిట్రేస్మెంట్ మీద 1. ఇలా కాదు, ఆల్మోస్ట్ జీరో టు హీరో గురించి ఎక్కువ ఉంది. సో దిస్ సాటర్డే ఆర్ ఫ్రైడే నైట్, మోస్ట్లీ ఫ్రైడే నైట్ అయితే నైట్ వస్తుంది, లేదంటే సాటర్డే, మీకు సాటర్డే అయితే సాటర్డే వస్తుంది. డెఫినెట్గా వస్తుంది, 101% వస్తుంది. రికార్డింగ్ చేసి పెడతా. జీరో టు హీరో రైట్ నో ఉన్న సిచ్యువేషన్స్లో జీరో టు హీరో అలా యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఎలా మనం ట్రేడ్ చేయాలి, అవుతుందా, వర్కౌట్ అవ్వదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ నా హెడ్జింగ్ జీరో టు హీరో కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తా. దానికి మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తానండి. మన యూట్యూబ్లో ఇలా మోర్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. దయచేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కొద్దిగా వ్యూవర్స్ వస్తాయి. మరీ 500 మంది, ఇక్కడ మనకు 40,000 మంది ఉన్నారు, కానీ ఇన్స్టాగ్రామ్లో 500 మంది ఉన్నారు. అప్పుడు చేయండి. ఓకే, ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, చాలా లేట్ అయిపోయింది. సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎఫ్ఐ డేటా చూస్తే మీకు సెల్లింగ్ కనబడుతుంది. ఇది నిన్నటిది. అండ్ టుడే డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. అండ్ ఈరోజు కూడా మంచి సెల్లింగ్ జరిగింది కాబట్టి టుడే ఆల్సో సెల్లింగ్. డిఎస్ ఈజ్ బయింగ్, విచ్ ఇస్ గుడ్. ఓకే, డిఎస్ బై చేస్తున్నారు, ఎఫ్ఐ సెల్ చేస్తున్నారు. మేజర్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు. మీకు ఎప్పుడు చెప్తాను, ఈ రీసెంట్ టైంలో పెద్ద ఈవెంట్స్ ఏమి లేవు మేజర్ ఇంపాక్ట్ అయ్యేవి. ఓన్లీ కంపెనీ తోలకు రిజల్ట్ ఉన్నాయి. 10వ తారీఖుకి స్టాక్ తోలకు Q3 రిజల్ట్ ఉంది. ఓకే, సో ఇది మీరు చూసుకోండి. డీమార్ట్ది. నెక్స్ట్ 12వ తారీఖు హెచ్సిఎల్ టెక్ ఉంది, టాటా కన్సల్టెంట్, టీసీఎస్ ఉంది. ఈ రెండు అప్పుడు ఉన్నాయి 12న. 9th రేపేమో ఆర్ఈడిఏ ఉంది. సో ఇంట్రా రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఉంది, ఇది దీని Q3 రిజల్ట్. ఇవి మేజర్ రిజల్ట్స్. సో ఈ రిజల్ట్స్ బట్టి మీరు ఏమైనా ట్రేడ్ చేయగలిగితే మీరు ఒకసారి ఈ స్టాక్స్ని అబ్జర్వ్ చేసి దీంట్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ హాలిడేస్ Jan 26 మధ్యలో లేవు. ఓకే, నెక్స్ట్ ఈరోజు మార్కెట్ చూస్తే చాలా మంచి బ్యూటిఫుల్ ఫాల్ అండి. మంచి ఎందుకు ఇంత ఫాల్ అవ్వడానికి రీజన్ కూడా మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇంత మంచిగా పైకి వెళ్ళింది కదా. ఈ స్టాప్ లాస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఈ బయర్స్ వాళ్ళకి స్టాప్ లాస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ. ఈ మొత్తం మార్కెట్ ఈరోజు ఇక్కడ నుంచి ఇక్కడికి పడింది చూసారా? ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ర్యాలీ మొత్తం స్టాప్ లాస్ తిన్నది. సేమ్ ఎలాగెళ్ళిందో ఇలానే అలా పడింది ఈరోజు. సో ఇక్కడ బయ్యర్ డామినేట్ చేశాడు, ఈరోజు క్లియర్గా ఇక్కడ సెల్లర్ డామినేట్ చేశారు. ఇద్దరు ప్రాపర్గా ఉన్నారు. మీరు మార్కెట్ స్ట్రక్చర్ చూస్తే ఓవరాల్గా మార్కెట్ మీరు అబ్జర్వ్ చేయండి ఎలా బిహేవ్ చేస్తుందో. చూడండి, ఒక కొండ క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక కొండ, ఒక మౌంటైన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మౌంటైన్. సో ఇలా మౌంటైన్ షేప్స్లో వెళ్తుంది మార్కెట్. అంటే చెప్తున్నాను రఫ్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ మళ్ళీ అంతే రేంజ్లో మార్కెట్ పడుతుంది. ఓకే, సో ఇది కంటిన్యూ అవుతుంది. దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ లాస్ట్ టైం నేను సిల్వర్ గురించి చిలక చెప్పినట్టు చెప్తూనే వచ్చా. ఏంటని చెప్పా, 1-2 రోజులు మార్కెట్ పైకి వెళ్తే దాన్ని ఆశపడద్దు. ఇది రైట్ టైం కాదు. సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం కాదు. ఉన్న పొజిషన్స్ని హోల్డ్ చేయడానికి రైట్ టైం కాదు. సినారోస్ అసలు మామూలుగా అయితే సినారో బాగాలేదు. ఈటీఎఫ్లు ఎవరు ఉంటే బుక్ చేసుకున్నాను. 2 days పైకి వెళ్ళింది, సిల్వర్ పడుతుంది అని కామెంట్ పెట్టారు. ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు.
మార్కెట్ పడిపోయింది, వెళ్ళిందా 2 డేస్లో పడిపోయింది. పాయింట్ ఇక్కడ హోల్డ్ చేసే ఒక పద్ధతి కాదు ఇది. ఇంకా మార్కెట్ నేను చెప్తున్నానా, కరెక్షన్ వస్తే కరెక్షన్ నీ ఒక్కనే అని వెయిట్ చేస్తున్నాను అనుకోకండి. కరెక్షన్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సిల్వర్ కరెక్షన్. అది వస్తే మళ్ళీ మనం రీఎంట్రీ తీసుకుందాం సిల్వర్లో. ఓకే, అది నేనే చెప్తాను మళ్ళీ రీఎంట్రీ టైం మనకి ఇప్పుడు పడిద్దో. బట్ నిన్న నేను ఒక విషయం చెప్పాను, ఎంతమందికి గుర్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి, అది నాకు మోటివేషన్ ఇస్తుంది మీ కామెంట్. ఇక్కడ నేను ఒక డోజీ క్యాండిల్ క్రియేట్ చేసింది, ఇది 1 డే టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50 డోజీ క్రియేట్ చేసింది. రేపే ఫిక్స్ అవుతుంది. ఇక్కడ ఈరోజు బయర్ సెల్లర్ ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. రేపు ఫిక్స్ అవుతుంది మార్కెట్ కిందకి తీసుకెళ్లాలా పైకి తీసుకెళ్లాలని. ఎవరు డామినేట్ చేస్తే అటువైపు తీసుకెళ్తారు అన్నాను. ఈరోజు ఎవరు తీసుకొచ్చారు చూస్తుంటే సెల్లర్ తీసుకొచ్చాడు. సో మనం రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది దాని గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇది సపోర్ట్ ప్రజెంట్ రైట్ నో ఈ సపోర్ట్ దగ్గర ఉంది. నేను ఈ సపోర్ట్ని ఏం చదవట్లేదు, సపోర్ట్ అలానే ఉంచుతున్నాను. కింద అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పడితే ఇమ్మీడియట్ సపోర్ట్ ఇంత దూరం ఉంది మళ్ళీ మనకి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సపోర్ట్. రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఈ లెవెల్ దగ్గర ఇది, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. ఆ పైనుంచి ఇంకా పెద్ద చూస్తే ఇది రెసిస్టెన్స్. ఓకే, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. ఓకే, ఇవి సపోర్ట్లు. ఓకేనా, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. పాయింట్ చాలా సింపుల్. మార్కెట్ ఇది కూడా సపోర్టే, నేనేం చెప్తున్నాను బాగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. 25,880 ఈజ్ ఎ సపోర్ట్. బ్రేక్ అయిపోయింది అన్నట్లు ఇట్ ఈజ్ ఎ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్. మార్కెట్ ఇక్కడ నుంచి మంచి బౌన్స్ అయింది, మార్కెట్ వచ్చి అక్కడ క్లోజ్ ఇచ్చింది. అండ్ అలాగే డౌన్ సైడ్ ఏమో 25,780, 25,760, 780 ఆ రేంజ్. 25,800 అనుకుని పోనీ, మీరు ఇంకెలా అనుకుంటుంటే బెటర్. మీకు ఇది చూడండి. ఓకే, 25,800, 25,875 ఆర్ 880, మీకు ఏదైనా ఒకటి. ఇక్కడ 875. ఈ రెండు మేజర్ సపోర్ట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ సపోర్ట్లు. నేను ఎందుకు చెప్తున్నానో స్ట్రెస్ చేసి చెప్తున్నాను వినండి. దిస్ ఇస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్. పాయింట్ మార్కెట్ మంచిగా షార్ప్గా పడింది. ఇప్పుడు సెల్లర్ స్టాప్లెస్ అన్నీ పైన ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. బయర్ స్టాప్లెస్ ఉన్నాయి, సెల్లర్ స్టాప్లు పైన ఉన్నాయి. ర్యాలీ కంటిన్యూ అయితే డౌన్ సైడ్కి మనం డౌన్ సైడ్కి ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ మీరు మేజర్ సపోర్ట్ దగ్గర ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అర్థమవుతుందా? డౌన్ సైడ్ మార్కెట్ పడితే డౌన్ సైడ్ ఉందాం, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? మేజర్ సపోర్ట్ ఏరియా ట్రాప్, బయర్స్ అన్న వాళ్ళు ట్రాప్ చేసి పైకి తీసుకెళ్లే ఛాన్సులు ఉంటాయి. అందుకు మేజర్ సపోర్ట్ ఏరియా దగ్గర ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ 25,875 కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. బట్ స్మాల్ ట్రేడ్ అయ్యి ఉండాలి, అది కూడా కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. వచ్చినంత బేగా ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవడం చూడండి. అలాగే 25,800 కానీ 25,775, ఓకే, 25,775 దీని కింద కూడా డౌన్ సైడ్కే ప్లాన్ చేయండి. సేమ్ ప్రాఫిట్ బుక్ చేసుకొని దీని కిందకు ఒకవేళ మార్కెట్ వెళ్తే మాత్రం మీకు ఇంకా పెద్ద ఫాల్, అంటే మార్కెట్ కంటిన్యూ అయిపోద్ది. బట్ ఈరోజు ఇంత ట్రెండింగ్ మార్కెట్ అయ్యాక రేపు కూడా అది కంటిన్యూ అవుతుంది అనుకోవద్దు. నేను మళ్ళీ అది చెప్తున్నా. నార్మల్గా ఏమవుతుందో చెప్తాను చూడండి. ఇంత మంచి ట్రెండింగ్ మార్కెట్ వచ్చిందా, ఆ పక్క రోజు ఏమైందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఒక రోజు మంచి ట్రెండింగ్ 31st చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే ర్యాలీ. దాని తర్వాత ఫస్ట్కి ఏమైంది చూడండి, మార్కెట్ సైడ్ వేస్ అయింది, మళ్ళీ ర్యాలీ ఇచ్చింది. ఈరోజు మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ ర్యాలీ. రేపు కూడా ర్యాలీ ఇస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్లో ఉండకండి. రేపు ఏం జరిగింది, కొద్ది కిందకు వచ్చి టైం పాస్ చేసేస్తుంది మార్కెట్. అందుకు ఫ్రైడే, మళ్ళీ సాటర్డే సండే ఆఫ్, మళ్ళీ మండే మార్కెట్ ఓపెన్ అయింది. ఈరోజు ఈ వీక్కి ఇవ్వాల్సిన మూమెంటం మార్కెట్ ఇచ్చేసింది. సో ఫ్రైడే కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు ట్రేడ్లు చేయొద్దు. ఈరోజు మిస్ అయిపోయిన వాళ్ళందరూ అబ్బా రేపు ట్రేడ్ చేసేద్దాం, రేపు ట్రెండింగ్ మార్కెట్ అయిపోద్ది, వద్దు. మూమెంటం వస్తుంది, బట్ సైడ్ వేస్ మార్కెట్ కూడా ఉంటుంది. అది రెండు మీరు గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేసుకోవాలి రేపు ఇక్కడ. సో ఈ లెవెల్ దగ్గర మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఏ లెవెల్ అంటే ఈ లెవెల్. సో ఇది ఓకే, ఈ రెండు మేజర్ సపోర్ట్లు. సో ఇక్కడ 30 మినిట్స్ రెండు డౌన్ సైడ్ మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా, డన్. నెక్స్ట్ ఎక్కడ, ఈ రెండిట్ల ద్వారా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఆ నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ రేపు టర్న్ అయ్యి
25,975 పైన బాగా చూడండి, 25,975 పైన ఇక్కడ మార్కెట్ కొద్దిగా హాల్ట్ అయ్యి మళ్ళీ పడింది, ఇక్కడ హాల్ట్ అయ్యి కిందకు వచ్చేసింది. ఓకే, రేపు ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇంత బఫర్ రేంజ్ కూడా ఉంది. సో ఇది పైకి వెళ్ళి మనకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే ఐ విల్ ప్లాన్ అప్ సైడ్, లేదంటే లేదు. దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. దీనిపైన క్లియర్గా నిన్న చెప్పినట్టు చెప్తున్నా, దీనిపైన అప్ సైడ్ ప్లాన్ చేస్తా. మార్కెట్ ఫ్లాట్ ఇడి మార్కెట్ కిందకు వచ్చినా, గ్యాప్ అప్ ఇడి మార్కెట్ కిందకు వచ్చినా ఈ లెవెల్ కింద డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తా. బట్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తా, ట్రాప్ అయిపోయే ఛాన్సులు ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఒకవేళ లేదు మార్కెట్ ఇవేవి కాకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ ఈ లెవెల్స్ అన్ని దాటి సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయితే అక్కడ ఏం చేస్తాం? ఎప్పుడు చెప్పేదే వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్. అక్కడ మనం ఏం చెయ్యం, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ మన లెవెల్స్ దాటి వెళ్ళిపోయింది. ప్రీవియస్ 2-3 డేస్ లెవెల్స్ అన్ని బ్రేక్ అయ్యి వెళ్ళిపోయింది. కాబట్టి వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్. అప్పర్ హైయర్ హైలు చేస్తుందా, లోవర్ లో చేస్తుందా, ఏం చేస్తుందా అనేది ప్రైస్ యాక్షన్ చూసి మనం ట్రేడ్ చేసుకోవాలి అంతే. లేదా మీ ఇండికేటర్ సిగ్నల్స్ బట్టి మీరు ట్రేడ్ చేసుకోండి. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళకుండా కిందకి వెళ్ళకుండా ఈ రేంజ్లో ఉండిపోతే నో ట్రేడ్, నథింగ్. ఓకే, డన్. సో ఇది నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్. ఎస్, సెన్సెక్స్ కూడా సేమ్. నేను అసలు ఏది పట్టుకున్నా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రేడ్ అయింది, ఇది బ్రేక్ అయ్యి కూడా డౌన్ సైడ్కి వెళ్ళింది. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు సెన్సెక్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మేజర్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయినట్టు కనపడుతుందా? చూడండి, బాగా చూడండి. ఈవెన్ నిఫ్టీలో కూడా మీరు 1 అవర్ టైం పెడితే నిఫ్టీలో మీకు మేజర్ సపోర్ట్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇది కూడా ఒకటి ఉంది, మేజర్ సపోర్టే. రెండు మేజర్ సపోర్ట్లే. ఇగో ఇదొకటి, ఇది కూడా మేజర్ సపోర్ట్ నిఫ్టీకి. చూడండి ఇక్కడ ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ తీసుకుందో సపోర్టు. ఓకే, కిందకి ఇక్కడ తీసుకొని ఇక్కడ సో మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ తీసుకొని వెళ్ళిపోద్ది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ కూడా తీసుకుంది, ఇక్కడ. సో ఇవి ఇంకా సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. బట్ సెన్సెక్స్కి మీరు వస్తే క్లియర్ కట్గా మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది చాలా రోజుల తర్వాత. ఆల్మోస్ట్ చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ మీరు చూస్తే నవంబర్ 13 అట్లా వచ్చింది రేంజ్లోకి. ఇది నవంబర్ 13 జనవరి ఇప్పుడు బ్రేక్ అయింది, Jan 8కి బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ 2 months మొత్తం రేంజ్లో ఉండి తినేసింది మార్కెట్. సో ఇక్కడ నుంచి మనం మార్కెట్ డౌన్ సైడ్ అయితే గ్యాప్ ఉంది చూసారా, గ్యాప్ కవర్ చేసుకోవడానికి మార్కెట్ రావాలి. అది మీకు నిఫ్టీలో కూడా సేమ్ ఇంక ఇలాగే పడిద్ది మార్కెట్ పడితే. సో ఇక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉన్నది, ఇగో ఈ లెవెల్ ఒక మేజర్ సపోర్టు, ఈ లెవెల్ కూడా ఒక మేజర్ సపోర్టే. బట్ సెన్సెక్స్ బ్రేక్ అయింది కాబట్టి కిందకి వెళ్దాం కొద్దిగా, ఇక్కడ వరకు వద్దాం. ఓకే, ఈ రెండు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సపోర్ట్లో అవుతాయి మార్కెట్కి. రెసిస్టెన్స్కి ఏమో నాకు అడిగితే ఇదే రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఆ పైన ఇది. ఓకే, ఎస్, డన్. 15 minutes టైం ఫ్రేమ్కి రండి. ఇగో చూడండి, ఇగో ఇవి లెవెల్స్. నేను లెవెల్స్ మార్క్ చేస్తాను, మార్క్ చేసుకున్న యాస్టీజ్ 83,700 దగ్గర ఒక జోన్ పెట్టుకోండి ఇట్లా. అలాగే 84,200 ఇక్కడ ఒక జోన్ పెట్టుకోండి. 200 to 84,162 ఈ రేంజ్లో ఒక జోన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 84,500 దగ్గర ఒక రెసిస్టెన్సు, 84,800 దగ్గర ఒక రెసిస్టెన్సు, ఇది 84,200 దగ్గర ఒక సపోర్టు, 83,700 దగ్గర ఒక సపోర్టు. ఓకే, మార్కెట్ ఏమైంది, మంచి ఫాల్ వచ్చి సపోర్ట్ దగ్గర లో దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇలాంటి లో దగ్గర క్లోజింగ్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ది టైం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది మార్కెట్. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా బాగా వినండి, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్. నార్మల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొద్ది పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పడ్డానికి చూస్తుంది, మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. సో 84,200 కింద డౌన్ సైడ్కి 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజ్ వచ్చినా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం 84,200 కింద. అలాగే 83,700 కింద కూడా డౌన్ సైడే. ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్కి మాత్రం 84,500 పైన 30 minutes క్యాండిల్ కన్ఫామ్గా క్లోజింగ్ రావాలి, అది పైన ట్రేడ్ అవ్వాలి, అప్పుడే నేను ప్లాన్ చేస్తాను 84,500 పైన. అలాగే 84,800 పైన కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ ఈ లెవెల్ పైకి మనకి 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే ఇక్కడ మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, డన్. ఇది డౌన్ సైడ్. మార్కెట్ ఒకవేళ అప్ వెళ్ళకుండా డౌన్ వెళ్ళకుండా గ్యాప్ అప్ ఎడకుండా, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ రెండు ఎడకుండా ఫ్లాట్ ఇడి మార్కెట్ కిందకి వెళ్ళకుండా పైకి వెళ్ళకుండా ఈ లోపల ట్రేడ్ అయితే ఏం చేస్తాం? వెయిట్, అంతే.
వెయిట్ చేయడమే, అక్కడ మనం ఏం చెయ్యం. ఇంకొక సినారో కూడా జరిగిద్ది, అంటే ఒకవేళ రేపు రేపు ఎడ్డం ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ సింగిల్ క్యాండిల్ పెద్దది, ఇట్లా పెద్ద క్యాండిల్ ఒకటి క్రియేట్ అయిపోయి మార్కెట్ రోజంతా క్యాండిల్ రేంజ్లోనూ కూడా ఉండిపోయే ఛాన్స్ ఉంది. ఇది కూడా ఉంది. సో దీన్ని కూడా కొద్దిగా జాగ్రత్తగా కన్సిడర్ చేయండి. ఇలా అంటే మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ పెద్దది వచ్చింది అనుకో, ఇట్లా మార్కెట్ ఇంక రోజంతా రేంజ్లో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. సో అక్కడ మనం మరి వెయిట్ చేయాలి, వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్ చూసి మనకి మార్కెట్ ఏమైనా ట్రేడ్ దొరికితే మనం ట్రేడ్ చేద్దాం, లేకపోతే లేదు. ఓకే. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను చెప్పాను ఇవే లెవెల్స్, ఇగో ఈ లెవెల్ పెట్టాను, దీని కింద మీరు ట్రేడ్ ప్లాన్ చేయడం మంచి ట్రేడ్ కింద అయింది. సో ఎక్కడ వరకు ప్రజెంట్ ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ వరకు ఆగింది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇది కూడా బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ యూ కెన్ ప్లాన్ డౌన్ సైడ్. ప్రజెంట్ రెసిస్టెన్స్ అయితే ఇది అయిపోద్ది. ఓకే, జస్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే రెండు లెవెల్స్ చాలు, 59,601, 59,900. దీని పైకి వెళ్తే అప్ సైడ్, అలాగే 59,601 కిందకి వస్తే డౌన్ సైడ్, అంతే. ఇది అప్ సైడ్, ఇది డౌన్ సైడ్. ఈ బ్యాంక్ నిఫ్టీకి రెండు లెవెల్స్ చాలు, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బెటర్. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పడితే మాత్రం ఇవన్నీ బయర్ స్టాప్ లాస్లు ఉన్నాయి. హ్యాపీగా బ్యాంక్ నిఫ్టీ మీకు మళ్ళీ 58,900, 59,000 దగ్గర కానీ 58,900 దగ్గర కానీ ఈ రేంజ్కి వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉంది. ఎందుకంటే ఇవన్నీ బయర్ స్టాప్ లాస్లు ఉన్నాయి. మంచిగా ట్రేడ్ ఇక్కడ నుంచి ఎవరైతే హోల్డ్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాస్లు ఇక్కడే ఉన్నాయి. మార్కెట్ కానీ పడితే ఇక్కడికి కానీ ఈజీగా వస్తుంది ఈ రేంజ్కి. ఓకే, సో అది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. మార్కెట్ దీని కింద క్రాస్ అవ్వాలి. ఏదైనా ఇటైనా ఎటు క్రాస్ అయినా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది మీకు 30 minutes టైం ఫ్రేమ్ ఎవరు యూస్ చేస్తారో వాళ్ళకి తెలుసు. ఓకే, సో అది. అండ్ నెక్స్ట్ ఈరోజు మనం 15 ట్రేడ్ తీసుకోలేదు, ఓన్లీ A to Z వాళ్ళకి మాత్రం డౌన్ సైడ్ ట్రేడ్ గురించి చెప్పాం. ఇట్ ఈస్ గుడ్, మార్కెట్ మంచి డౌన్ సైడ్ వెళ్ళింది, మనం గుడ్ ప్రాఫిట్ కూడా సంపాదించుకున్నాం. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను ఈరోజు జరిగింది పెట్టాను. సో హెడ్జింగ్ బ్యాచ్లో ఏం జరుగుతుందో ఎవ్రీడే షార్ట్ వీడియోలో పెడుతున్నాను, మీరు చూసి లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను చెప్పాను కదా, ఇంక మీద డైలీ వీడియోస్ వస్తాయి, మీరు అసలు వరి అవ్వద్దు. అండ్ నెక్స్ట్ మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 50K చేయండి అబ్బా ప్లీజ్. 50K లాస్ట్ 2020 నుంచి నేను 2020 నా ఛానల్ స్టార్ట్ చేసిన చూడండి, 2020లో స్టార్ట్ చేశాను. 2020 నుంచి ఇప్పటి వరకు వీడియోలు 1000కి పైగా వీడియోలు చేశా. ఓకే, 2 కోట్ల మంది ఆల్రెడీ వ్యూస్ చూశారు. 2 కోట్ల మంది చూసి వెళ్ళిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఒక్కటి అడిగేది, మీరు చేస్తే అయిపోద్ది 50K. ఓకే, సో అదనమాట. అండ్ ఫెబ్ బ్యాచ్ ఎవరైనా హెడ్జింగ్ బ్యాచ్ ఫెబ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి, 700-145-6759 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. Feb 2 నుంచి బ్యాచ్ మొదలైద్ది. సో మీరు జాన్ లోపల మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. ఓకేనా? అండ్ ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ వస్తుంది, ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.